ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే, వేదిక టీవీ అభిప్రాయం కాదు. ఇందులో భాగంగా ఈరోజు నల్గొండ జిల్లాకు రావడం జరిగింది. మరి నల్గొండలో ఉన్నటువంటి ఆర్టీసీ బస్టాండ్కి చాలా గ్రామాల నుంచి ప్రజలు ఇక్కడికి రాకపోకలు సాగిస్తుంటారు. మరి ఇక్కడికి వచ్చే ప్రజలని ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారి పాలన విధి విధానాలు ఎలా జరుగుతున్నాయి, మరి రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు కానీ సంక్షేమ పథకాలు కానీ ప్రజలకు ఏ విధంగా లబ్ధి చేకూరుతున్నాయి, మరి గతంలో కేసీఆర్ గారి పాలన ఏ విధంగా ఉంది అనే విషయాలని ఇక్కడికి వచ్చే ప్రజలని వాళ్ళ అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. చెప్పండి. మీ పేరమ్మా? నా పేరు లక్ష్మి. ఏం చేస్తారమ్మా? మేము కూలి పని చేసుకుంటాం. గ్రామం మండలం? గ్రామం మండలం మాది సూర్యాపేట మండలం నేడేశ్వర్లో. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? రేవంత్ రెడ్డి పాలన అంటే మాకు ఇప్పుడు ఆయన చేసే పనులు చేస్తానని ఏం సగం చేసిండు, సగం చేయలేదు. 500 గ్యాస్ అన్నాడు, అది లేదు. 4000 పింఛన్ అన్నాడు, అది లేదు. మరి ఇంకా 6 చేసిండు, 6లో 3 చేసిండు ఆయన. ఇంకా మిగతా చేయాలి, చేయలేదు. ఇల్లు ఇస్తా, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు అన్నాడు, అవి అన్నాడు, ఇవి అన్నాడు, ఏది లేదు, ఏమీ చేయలేదు. ఈ బస్సులు ఫ్రీ పెట్టమన్నాడు, చేసిండు. అవి మేము అడిగామా? మేము అడగలేదుగా, మేము పెట్టమని లేదుగా, మేము చేయమని లేదుగా. ఆయన గెలవటం కోసం ఆయన చేసుకుంది అంతవరకు. కరెంటు గ్యాస్ మాకేమి లేదు. అది అయిన వాళ్ళకి అయింది, కాని వాళ్ళకి కాలేదు. సొంత ఇల్లు వాళ్ళకేమో అయింది, అద్దె వాళ్ళకేమో కాలేదు. సొంత ఇల్లు వాళ్ళకి కూడా కొంతమందికి ఏమో ఫ్రీ చేసిండు, కొంతమంది కడతనే ఉన్నాం. కిరాయిలకు ఉన్న వాళ్ళు కానీ, సొంత ఇల్లు వాళ్ళు కానీ, ఎవరన్నా కానీ కొంతవరకు అయినా అందరికి కాలేదు. కొంతవరకు అయ్యింది, కొంతవరకు కాలేదు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? గతంలో ఆయన అంటే ఆయన 1000 రూపాయల కాడి నుంచి 2000 చేసిండు. ఆయన అన్న మాట నిలబెట్టుకున్నాడు, ఆయన చేసిండు. మరి నాన్న మాట నిలబెట్టుకోలేదు, నేను చేయలేదు. థ్యాంక్స్ అమ్మా. నమస్తే అమ్మా. మీ పేరమ్మా? అండాలు. ఏం చేస్తారమ్మా? కూలి. గ్రామం మండలం? మండలం నారాయణపురం, శిల్లాపురం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? ఇక రేవంత్ రెడ్డి అంటే ఇంతవరకు అయితే మాకు ఏమి రాలేదు. మాకు ఎవరి నుంచి 1 రూపాయి కూడా రాలేదు. మేము కూలి చేసుకుంటున్నాం, బతున్నాం. మాకు ఇల్లు కూడా లేదు, మాకు ఇల్లు కూడా రాలే. పెట్టినాము రాసుకపోయారు కూడా, కానీ మాకు రాలే. మళ్ళీ ఏందో ఎంక్వైరీ చేస్తాం కానీ వచ్చిర్రు, అవి కూడా చూసుకపోయారు, ఇంటికి వచ్చిర్రు, రాసుకపోయారు. మాకు ఏది రాలే. ఇక మాకు రాకుంటే రాలేదు అని చెప్పడానికి ఊరుకున్నాం. మేము ఏం చేస్తాం? ఇక అంతే, మాకేం రాలే. ఒవ్వల నుంచి మాకు 1 రూపాయి రాలే. ఇప్పుడు ఈ 6 గ్యారెంటీలలో కరెంట్ కానీ గ్యాస్ కానీ వస్తుందా? కరెంట్ వస్తుంది, ఉచిత విద్యుత్ 0 కరెంట్ వస్తుంది. ఇంకా అదే మాకు గ్యాస్ లేదు, గీసు లేదు, పైసలు లేవు. బస్ ఒకటి అంతే. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? కేసీఆర్ గారి పాలన ఎలా ఉంది? గిట్నే ఉంది. ఆయన వస్తే అన్నీ వస్తాయి అన్నారు. 6 గంటలలో ఏమైనా కానీ ఇది ఒకటే వచ్చింది. ఈ బస్సు పీరి, కరెంటు పీరి, అంతే. మా ఇంకేం రాలే, అంతకు మించే రాలే. నమస్తే అమ్మా. నమస్తే. మీ పేరమ్మా? ప్రేమలత. ఏం చేస్తారమ్మా? ఫాస్టర్స్. గ్రామం మండలం? వనపర్తి, గోపాల్పేట. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? పర్వాలేదండి, బాగానే ఉంది. మంచినే పరిపాలన చేస్తున్నారు, మాకు బాగానే అనిపిస్తుంది. అంటే వారు తెచ్చే పథకాలు కానీ, స్త్రీల పట్ల వాళ్ళు చూపెట్టినటువంటి ప్రేమ, అభిమానం కానీ, ప్రజల పట్ల వాళ్ళు చూపుతున్నటువంటి ఒక అభిమానాన్ని బట్టి మంచిగా అనిపిస్తుంది. కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో లబ్ధిదారులకు ఏ విధంగా లబ్ధి చేకూరుతుందంటారు? అవన్నీ కూడా పర్వాలేదండి, చాలా బాగున్నాయి. బస్సు అవి కానీ, స్త్రీలకు సంబంధించిన అవన్నీ చాలా బాగున్నాయి. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? మాకు కేసీఆర్ పాలన అంతగా నచ్చలేదండి. దాని గురించి ఏం చెప్పడానికి కూడా మాకు ఇష్టం అనిపిస్తుంది. గతంలో అంటే ఇంకా ఉన్నది మామూలుగానే, కానీ ఇంత బాగా లేకుండే. ఇప్పుడు చాలా బాగుంది. నమస్తే అమ్మా. నమస్తే అండి. మీ పేరమ్మా? పవిత్ర. ఏం చేస్తారమ్మా? ప్రైవేట్ స్కూల్లో టీచర్ వర్క్ చేస్తున్నా. గ్రామం మండలం? వనపర్తి జిల్లా. వనపర్తి. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? స్త్రీలకి వాళ్ళు ఫ్రీ బస్ కానీ ఇవన్నీ సేఫ్టీగా ఉండడం మాకు బాగా అనిపిస్తుంది. కరెంటు, గ్యాస్ అవన్నీ మాకు వస్తున్నాయి, మేము వినియోగించుకుంటున్నాం. అవన్నీ ఇప్పుడు ప్రస్తుతం ఉపయోగించుకుంటున్నాం, మంచిగానే వస్తున్నాయి. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? కేసీఆర్ పాలనలో మాకు అన్ని పథకాలు మేము కూడా వినియోగించుకున్నాం, కాకపోతే ఇల్లు ఒకటి రాలేదు అప్పుడు. ఆయన పాలన కూడా ఇంకా బ్యాడ్ అని చెప్పలేము, ఓకే.
డబుల్ బెడ్రూమ్ ఒకటి రాలేదు, దరఖాస్తు పెట్టారు కదా. పెట్టుకున్నప్పుడు రాలేదు మాకు. మరి ఇప్పుడు ఇందిరమ్మలకు దరఖాస్తు పెట్టారా? పెట్టామండి, పేరు వచ్చిందా? వచ్చింది. ఇంకా అయితే దరఖాస్తు పెట్టుకున్నప్పుడు పేరు వచ్చింది మాది ఇందిరా మిల్లకు. ఇంకా ఓకే చేయలేదు కదా, పేరైతే వచ్చింది. థ్యాంక్స్ అమ్మ. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే సార్. నమస్తేనండి. మీ పేరు సార్? యాదగిరి, ఏం చేస్తుంటారు సార్? ఫోటోగ్రాఫర్. గ్రామం, మండలం? నాది దేవరకొండ నియోజకవర్గం, కొండమల్లెపల్లి మండలం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? సీఎం రేవంత్ రెడ్డిపై అభిప్రాయం అంటే, ఇప్పుడు దాదాపు వచ్చి ఒక సంవత్సరన్నర అవుతుంది. సంవత్సరన్నర కానుంచి ఇప్పుడు సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలని చెప్పారు. ఇప్పటిదాకా ఇంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే నోటిఫికేషన్ ఇచ్చినవి ఎక్కువ ఉన్నాయి. కానీ ఇప్పుడు వీళ్ళు వచ్చినాక నోటిఫికేషన్ ఒక 400 కూడా 4000 కూడా ఇవ్వలేదు. కాబట్టి ఇప్పుడు ఎంతోమంది నిరుద్యోగులు ఉన్నారు. కాబట్టి ఆ యొక్క నిరుద్యోగుల కోసానికి మొట్టమొదటిగా ఆ మేనిఫెస్టోలో అయితే ఏవైతే సంవత్సరానికి ఒక 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పారో ఫస్ట్ అవి ఇవ్వాలి. ఎందుకంటే చదువుకున్న వాళ్ళు ఎంతోమంది మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. బీఈడి చేసిన వాళ్ళు, పీజీ చేసిన వాళ్ళు, తర్వాత కానిస్టేబుల్ జాబ్ల కోసానికి, ఎస్ఐ జాబ్ల కోసానికి ఎదురు చూస్తున్న వాళ్ళు. కాబట్టి ఈ యొక్క నిరుద్యోగ వృత్తిని అనేది తొందరగా చేస్తే బాగుంటుంది అనేది మా యొక్క అభిప్రాయం అండి. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ గారు ఇంతకుముందు చాలామందికి రైతు బంధు, తర్వాత దళిత బంధు అనేవి ఇచ్చేది. ఇప్పుడు ఈ యొక్క దళిత బంధును కేసీఆర్ గారు ఇచ్చినటువంటి దాన్ని ఇప్పుడు రాజీవ యువ కిరణాలు అని చెప్పేసి 3 లక్షల రూపాయలు అనేది పెట్టిండు. అది ఇప్పుడు బడ్జెట్ లేదని అంటున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వాళ్ళకు 3 లక్షల రూపాయలు అని చెప్తున్నాడు. కాబట్టి ఆ 3 లక్షల రూపాయలు బడ్జెట్ లేదని చెప్పుకుంటూనే రోజు అసెంబ్లీలో చెప్పుకుంటూ, మరి ఈ యొక్క మనిషికి ఒక్కొక్క వ్యక్తికి 3 లక్షల రూపాయలు ఏ రకంగా ఇద్దామనుకుంటున్నాడో దాని మీద మాకు కొంచెం క్లారిటీ ఇవ్వవలసిందిగా మేము కోరుచున్నాం. అదేవిధంగా మనకి ఇంకా ఏదైతే మనం ఇంతకుముందు కేసీఆర్ ప్రభుత్వము నిశంకుత పాలన చేసిండో ఆ రకంగా కాకుండా సామాన్యటువంటి ప్రతి వ్యక్తి కూడా అందుబాటులో ఉండే విధంగా సమస్యలను పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటిదైనా సరే, తర్వాత ఒక ఎడ్యుకేషన్ సంబంధించిన సరే, ఒక విద్యా వైద్యానికి సంబంధించిన సరే, అన్నీ కూడా మనకు అందుబాటులో సీఎం గారు ఉండి ఆ యొక్క సమస్యలను, ఎందుకంటే గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి వస్తున్నటువంటి ఎంతోమంది నిరుద్యోగులు ఎంతోమంది సమస్యలతోని ఎవరితోని మాట్లాడాలి అనే సమస్యతోని ఇబ్బందులు పడుతున్నారు. అలా కాకుండా వీళ్ళు గత ప్రభుత్వంలో ఉన్న రీతి కాకుండా ఈ ప్రభుత్వం కొంచెం ఇంకా ప్రజలకు దగ్గరగా ఉండవలసిందిగా కోరుతున్నామండి. నమస్తే సార్. నమస్తే, చెప్పండి. మీ పేరు సార్? హరిప్రసాద్. ఏం చేస్తుంటారు సార్? నేను ల్యాబ్లో చేస్తాను, కంపెనీలో. గ్రామం, మండలం? సమస్త నారాయణపూర్ మండలం, గ్రామం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి గారి పాలన బాగానే చేస్తున్నారు. వాళ్ళు పెట్టిన 6 గ్యారెంటీలు సరిగానే అమలు పరుస్తున్నారని. ఇది మహిళలకు ఫ్రీ బస్సు, అలాగే ఇంకా రైతు భరోసా, ఇవన్నీ. ఇంకోటి ఏకకాలంలో రుణమాఫీ మంచి. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? వాళ్ళు చేసిరు కానీ అంత ప్రతి ఒక్క ఖర్చు అనేది వృధా చేసిరు. ఎక్కువ ఏంది కాళేశ్వరం అది కట్టి అన్ని ఉపయోగం సరిగా కట్టిన ఈడ బాగాలేదు. నమస్తే అండి. మీ పేరు సార్? పూర్ణచంద్రరావు అండి. ఏం చేస్తుంటారు సార్? నేను శ్రీని ఫార్మాలో పనిచేస్తున్నాను. గ్రామం, మండలం? చోటప్పులండి. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? పర్లేదండి, అంతే, పర్లేదు. ఎందుకనంటే ఇది వరకటి మీద కొంచెం బెటర్ అనిపిస్తుంది. అయితే కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో లబ్ధిదారులకు ఏ విధంగా లబ్ధి చేకూరుతుందంటారు? కాంగ్రెస్ హయాంలోనా? అదే అంత క్లారిటీ తెలియదండి. ఏదండి, నాకేం లేదు బెనిఫిట్స్, నాకు గవర్నమెంట్ నుంచి ఏం లేదు. నేను ప్రైవేట్ కంపెనీ ఎంప్లాయీని, ట్యాక్స్ పేయర్ని, కాబట్టి నాకేం లేదు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఆయన పాలన కూడా బాగానే ఉందండి.